ఈ రోజుల్లో వెబ్ సిరీస్లకు ఎంత డిమాండ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలలో సెన్సిటివ్ విషయాలు చెప్పాలి అంటే చాలా వరకు సెన్సార్ వాళ్లకు దొరికిపోతూ ఉంటారు. అందుకే అనుకున్నది అనుకున్నట్లు తీసేలోపు చాలా వరకు సెన్సార్ బోర్డు మీద ఎగిరిపోతుంది. ఏ క్రమంలోనే కొన్ని సెన్సిటివ్ విషయాలను తీయడానికి కేవలం వెబ్ సిరీస్లు మాత్రమే కరెక్ట్ అని ఫిక్స్ అయిపోతున్నారు మేకర్స్. ఏ క్రమంలోనే తాజాగా ది హంట్ అనే సిరీస్ వచ్చింది. ఇది మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య చుట్టూ అల్లుకున్న సిరీస్. ఆయన హత్య జరిగిన తర్వాత 90 రోజుల్లో ఏం జరిగింది? ఆ హత్య చేసిన వాళ్లను పట్టుకున్నారా లేదా? ఆనాటి పరిస్థితులు ఏంటి? ఎందుకు రాజీవ్ గాంధీని చంపాల్సి వచ్చింది? ఇలా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఈ సిరీస్లో డిస్కస్ చేశారు. ఇందులో ఉన్న మరో గొప్ప విషయం ఏమిటంటే చాలా వరకు ఒరిజినల్గా జరిగింది జరిగినట్లు చూపించే ప్రయత్నం చేశారు. క్యారెక్టర్ నేమ్స్ కూడా మార్చకుండా అలాగే ఉంచేశారు. ఈ మధ్య విడుదలైన హంట్ సిరీస్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. సోషల్ మీడియాలో దీని గురించి చర్చ కూడా బాగానే జరుగుతుంది. ఒకసారి ఈ సిరీస్ ఎలా ఉంది, ఇందులో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేది మనం కూడా చూద్దాం. 1991 మే 21న దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఆ రోజే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని తమిళనాడు శ్రీ పెరంబూర్లో బాంబు దాడి చేసి చంపడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన రాజీవ్ గాంధీని మానవ బాంబు పెట్టి చంపేశారు. అంతా 2 నిమిషాల్లోనే అయిపోయింది. సభా ప్రాంగణంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి స్టేజ్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చే క్రమంలో అక్కడే ఉన్న 2 మహిళలు రాజీవ్ గాంధీ కాళ్లు మొక్కినట్లు చేసి మానవ బాంబు పేల్చి ఆయన్ను చంపేశారు. ఈ దాడిలో కేవలం రాజీవ్ మాత్రమే కాదు, ఇంకా చాలా మంది ప్రభుత్వ అధికారులు, సాధారణ జనం కూడా ప్రాణాలు కోల్పోయారు. దేశం మొత్తాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన సంఘటన ఇది. తమ ఉనికికి ప్రమాదం తెచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నాడని శ్రీలంకలో ఉన్న ఎల్టీటీఈ వాళ్లు పక్కా పథకం ప్రకారం రాజీవ్ గాంధీని హత్య చేశారు. ఇండియాలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేతల్లో ఒకరైన పొలిటీషియన్ని అంత తేలిగ్గా హత్య చేయడం చూసి జనాలు నివ్వెరపోయారు. చనిపోయే నాటికి రాజీవ్ గాంధీ వయసు కేవలం 46 సంవత్సరాలు మాత్రమే. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యాన్ని ఎండగడుతూ అప్పట్లో పత్రికల్లో వచ్చిన కథనాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాదు రాజీవ్ హత్య మీద ఎన్నో పుస్తకాలు కూడా వచ్చాయి. చాలా సినిమాలలో కూడా ఈ హత్యాకాండను చూపించారు. జాన్ అబ్రహాం హీరోగా నటించిన మద్రాస్ కేఫ్ సినిమాలో రాజీవ్ గాంధీ హత్య గురించి చర్చ ఉంటుంది. చాలా తక్కువ నిడివితో రాజీవ్ హత్యకు ముందు జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే తాజాగా వచ్చిన ది హంట్ ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ వెబ్ సిరీస్ లో మాత్రం పూర్తిగా రాజీవ్ గాంధీ హత్య తర్వాత జరిగిన పోస్ట్ మార్టం గురించి చూపించారు. సిబిఐ తరపున కార్తికేయన్ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఒకటి విచారణ మొదలు పెడుతుంది. అక్కడి నుంచి ఈ కథ మొదలవుతుంది. సిరీస్ మొదట్లోనే రాజీవ్ గాంధీ హత్యను చూపించేశారు. అంతేకాదు ఆయన అంత్యక్రియల ఒరిజినల్ ఫుటేజ్ కూడా చూపించారు. ఆ తర్వాత దీని మీద ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. ఘటనా స్థలంలో దొరికిన ఒక కెమెరాతో తీసిన ఫోటోల ఆధారంగా నేరం తాలూకు లోతులోకి వెళ్తారు. అప్పుడే దీని వెనుక శ్రీలంకలో హక్కుల కోసం పోరాడుతున్న ఎల్టీటీఈ ఉందని తెలుస్తోంది. దీంతో తమిళనాడులో దాని సానుభూతి పరుల కోసం వేట ముమ్మరం అవుతుంది. ఏ కుట్రకు రచన చేసిన శివరాసన్ బెంగళూరులో తలదాచుకుంటే అతన్ని ఎలా కనిపెట్టారనే దాని మీద 7 ఎపిసోడ్లు రూపొందించారు. మొదట 3 ఎపిసోడ్లు చాలా వేగంగా వెళ్ళిపోయాయి. ఆ తర్వాత 2 ఎపిసోడ్లు కొద్దిగా స్లో అయ్యాయి. ఇన్వెస్టిగేషన్ నెమ్మదిగా సాగుతుండటంతో కథ కూడా నెమ్మదిగానే వెళ్తుంది. మళ్ళీ చివరి 2 ఎపిసోడ్స్ అద్భుతంగా ఉన్నాయి. మధ్య మధ్యలో కొన్ని సన్నివేశాలు స్లో అయినా కూడా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చూపించాలని ముందుగానే ఫిక్స్ అయిపోయారు దర్శక నిర్మాతలు. అందుకే సిరీస్ కాస్త నెమ్మదిగా వెళ్తుంది, కానీ ఎక్కడ ఇంట్రెస్ట్ మాత్రం తగ్గదు. ఇందులో క్యారెక్టర్స్ కూడా చాలా అద్భుతంగా సెట్ అయ్యాయి. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ టీంలో ఉన్న ఆఫీసర్స్ అందరూ చాలా అద్భుతంగా నటించారు. ది హంట్ సిరీస్ రూపొందించిన దర్శకుడు నగేష్ కుకునూర్ తెలుగువాడే. హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన ఈయన గతంలో హైదరాబాద్ బ్లూస్, ఇక్బాల్, బాలీవుడ్ కాలింగ్, సిటీ ఆఫ్ డ్రీమ్స్ లాంటి విలక్షణమైన సినిమాలు, సిరీస్లు తీశాడు. అనిరుద్ధ మిత్ర రాసిన 90 డేస్ పుస్తకం ఆధారంగా ది హంట్ సిరీస్ తెరకెక్కింది. క్లోజ్ ని వెతికే తీరు, ఉగ్రవాదులను పట్టుకునే క్రమంలో ఇన్వెస్టిగేషన్ అధికారులకు ఎదురయ్యే సవాళ్లు, ఆత్మహత్యకు సిద్ధపడిన వాళ్ల వ్యూహాలను కనుక్కునే విధానం, ఇవన్నీ ఆసక్తికరంగా ఉంటాయి. అంతేకాదు ఏ సిరీస్ లో ఎన్నో విస్తుపోయే నిజాలు చూపించారు. ఖర్చుకు వెనకాడకుండా భారీ బడ్జెట్ తో ది హంట్ సిరీస్ వచ్చింది. పీరియడ్ సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సిరీస్ ప్రశాంతంగా చూసుకోవచ్చు.